వెంకటగిరి వైసీపీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చిచ్చు పెట్టారా? సైదాపురం మైనింగ్ పై అనిల్ కుమార్ యాదవ్ కన్నుపడిందా? గత ప్రభుత్వంలో అనిల్ కుమార్ యాదవ్ మైనింగ్ దందా వ్యవహారం బయటకు వస్తుందని విదేశాలలో తలదాచుకున్నారా? వైసీపీ టీవీలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి టీడీపీకి తలొగ్గారు అని ప్రసారాలు చేయటం వెనుక అనిల్ హస్తం ఉందా? అనిల్ యూట్యూబ్ ఛానల్లో మైనింగ్ వార్తను ఎందుకు లింకులు తీసేశారు? తెలుసుకోవాలంటే మనం ఓసారి వెంకటగిరి వెళ్లాల్సిందే. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కన్నుపడింది. గతంలోని అనిల్ కుమార్ యాదవ్ ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలన్న ఆలోచనతో బీసీ సామాజిక వర్గాలతో పావులు కదిపిన నేపథ్యంలోనే ఆనాటి వెంకటగిరి ఎమ్మెల్యే ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఆల్తూరుపాడు రిజర్వాయర్ అంచనాలను వైసీపీ ప్రభుత్వంలో ఆమోదించలేదని, వెంకటగిరి నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాల్లో పరిగణించలేదని ఆనం నిశితమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి పోన్పోయిన అనిల్ కుమార్ యాదవ్ను నర్సారావుపేట పార్లమెంటుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి పటిష్టంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పునర్విభజన జరిగితే తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీల ప్రకారం మరో 50 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. విభజన హామీలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నెరవేర్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర పరిధి 3 నియోజకవర్గాలుగా పెరుగుతోందో లేదో చెప్పలేని పరిస్థితి. ప్రత్యామ్నాయంగా అనిల్ కుమార్ యాదవ్కు ఒక నియోజకవర్గం కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గంపై అనిల్ కన్ను పడింది. ప్రస్తుతం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఇక్కడ పాతుకుపోయారు. ఇటీవల కాలంలో వెంకటగిరి మున్సిపాలిటీలో ప్రస్తుత ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే నేదురుమల్లి వెంకటగిరి మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లను సమన్వయం చేసి టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం విరిగిపోయేంత పటిష్టంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై అనిల్ కుమార్ యాదవ్ మైనింగ్ అస్త్రాన్ని ప్రయోగించారు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి టీడీపీతో ములాఖాత్ అయ్యారని, మైనింగ్ జరుగుతున్నా అడ్డుకోలేకపోతున్నారని తన సొంత యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయించారు. దీంతో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీ అగ్రనేత దృష్టికి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని తీసుకుని వెళ్లారు. గతంలో నెల్లూరు జిల్లా వైసీపీలో అనేక రకాలైన విభేదాలు ఏర్పడేందుకు అనిల్ కుమార్ యాదవ్ కారణమంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తన సొంత యూట్యూబ్ ఛానల్లో అనిల్ కుమార్ యాదవ్ నేదురుమల్లిపై వచ్చిన ప్రసారాన్ని తొలగించారు. నియోజకవర్గం కోసం అనిల్ యాదవ్ చాలా తంటాలు పడుతున్నట్టే ప్రస్తుతం ఆయన వైసీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కొనసాగుతున్నారు. నియోజకవర్గం కోసం అనిల్ కుమార్ యాదవ్ ఏ ఇన్ఛార్జ్ను భరిస్తారో వేచి చూడాల్సిందే.